దూషించారని చెప్పి కేసు పెట్టడం జరిగింది అని వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. మేము వాళ్ళని ప్రశ్నించాము. సార్ 16వ తేదీ 12 నెల 2024 సంవత్సరం నాడు జరిగిన ధర్నా కార్యక్రమంలో జరిగినటువంటి సంఘటనను మీరు 12/1/2025 దాదాపుగా నెల రోజులు తర్వాత మీరు స్పందించి కేసు పెట్టినాము రండని పిలవడం ఎంతవరకు సమంజసం సార్? ఇది 16వ తేదీ జరిగిందనుకో. ఇప్పుడు మీరు కంప్లైంట్దారుడు ఎవరు? మన పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు. వారు ఒక ఉన్నత పోలీస్ అధికారి. ఆయనకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. మరి 16వ తేదీ జరిగినటువంటి సంఘటనను 17కో 18కో కేసు పెట్టి ఆయన పెట్టాలనుకుంటే కేసు పెట్టి ఆయన పిలిపించాలి. కానీ ఆ విధంగా అట్లాంటివి ఏం జరగలేదు. డైరెక్ట్గా 12వ తేదీ కేసు పెట్టి మమ్మల్ని అందరినీ దాంట్లో చేర్చి మాపై ఎస్సీ ఎస్టీ ఆల్ట్రసిటీ కేసు పెట్టడం, దీని వెనక ఎవరున్నారనేది మీకు ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేయాలనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మాపై ఈ కేసులు పెట్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. ఈరోజు రేపు మీరు వేసే కేసులు ఎన్నైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా మాకు 4 ఏళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటుంది. మీరు అధికార పార్టీలో ఉంటారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంతమందిని వేధిస్తారో వేధించుకోండి. కానీ మేము భయపడం. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులకు భయపడలేదు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి అప్పుడు జరిగిన అన్యాయానికి ఆయన సీఎం అయ్యారు. అదేవిధంగా ఆయన కార్యకర్తలుగా మెలుగుతున్నటువంటి మేము, మాపై వస్తున్నటువంటి ఈ కేసులు, ఆయన నుంచి మాకు మీరు పెట్టే ఈ కేసులు ఎన్నైనా మేము భరిస్తాము అని మీకు తెలియజేస్తున్నాం. అందులో ముఖ్యంగా మా పార్టీ తరఫున పెట్టినటువంటి ఈ కేసులను మా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ బుట్టారెడ్డి మేడం గారు తీవ్రంగా ఖండించారు. డిఎస్పీ సార్ గారితో కూడా మాట్లాడారు. వారికి కూడా మేడం చెప్పారు, సార్ అనవసరంగా మా వాళ్ళని ఎందుకు మీరు కేసులో లాగుతున్నారు? ఆ కేసులో ఎవరైతే ఉన్నారో మీ వద్ద ఉన్న వీడియోలు ఏవైతే ఉన్నాయో చూడండి. ఆ వీడియోలో ఎవరైతే తప్పు చేస్తే వారిని శిక్షించండి అని మేడం స్వయంగా డిఎస్పీ గారికి ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది. మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, జరిగినటువంటి సంఘటన 16వ తేదీ. ఆ రోజు మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు. మీడియా సమావేశంగా తెలియజేస్తున్నాం. ఇందులో ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు అలాగే రవికుమార్ రెడ్డి గారు వాగ్వేదాన్ని దిగితే మేమే మాపై వేసినటువంటి కేసులో మేమైతే ఎవరైతే ఉన్నామో వారందరూ విడిపిస్తున్నాము. ఇంకే రాజశేఖర్ గారు, శివప్ప గౌడ్ గారు, కేశన్న గారు, సునీల్ కుమార్ గారు, మేము అందరూ విడిపించేదానికే ప్రయత్నం చేసాం తప్ప ఎవరిని అధికారిని, ఏ పోలీస్ అధికారిని మేము దూషించలేదు. మీకు సాక్ష్యాధారాలతో సహా, మీ వీడియోతో సహా మీ ముందు ఉంచుతున్నాం. ఇలాంటి కక్షపూరితమైన కార్యక్రమాలకి, సాంప్రదాయానికి తెరలేపారు వాళ్ళు. కాబట్టి మరి ప్రస్తుత ఎమ్మెల్యే వివి జయనాశ్వర రెడ్డి గారు మరి ఎవరి సూచన మేరకు ఏ చోటామోటా నాయకుల మాటలు వినో, లేకపోతే కొత్తగా షాడో ఎమ్మెల్యే అని కొత్తగా పేరు వస్తుంది, మరి ఆయన మాట వినో, మరి ఎమ్మెల్యే గారు ఈ విధమైన పనులకు పూనుకోవడం మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. మేము ఆయన అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని. గతంలో వాళ్ళ తండ్రి స్వర్గీయ పివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, ఎంతో చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎమ్నూరు డెవలప్మెంట్ చేశారు. కానీ మీరు అదే స్థానంలో మీకు కూడా మా ఎమ్నూరు నియోజకవర్గ ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు ఎమ్మెల్యేగా ఉండండి. మీరు ఏం చేయాలి? మీరు ఎమ్మెల్యేగా మేము మీకు ఎన్నుకున్నాం, మా ప్రజలు ఎన్నుకున్నారంటే మీరు ఏం చేయాలి? అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి.